భారత్ క్యాంపెయిన్ అనేది లాస్ట్ ఇయర్ 27 నవంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళకి 1 ఇయర్ అయిన సందర్భంగా ఈ రోజు నుండి 100 డేస్ క్యాంపెయిన్ ఒకటి ఇంటెన్సివ్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈ చైల్డ్ మ్యారేజ్ రహిత తెలంగాణగా ఏర్పాటు చేయడం కోసం దీంట్లో అందరూ యాక్టివ్గా పనిచేయాలని చెప్పి, అలాగే చట్టం గురించి అందరికీ అవగాహన ఉండాలి. 18 సంవత్సరాల అమ్మాయిలకు, అబ్బాయిలకు 21 సంవత్సరం వరకు బాల్య వివాహాలు చేయకూడదు. అంత లోపల చేసుకుంటే చట్టపరంగా వాళ్ళు శిక్షకు గురవుతారు అనేది ఈ చట్టం గురించి అవగాహన చేయడం కోసము చైల్డ్ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలాగే ఆశ్రిత వీళ్ళందరూ కలిసి ఈ కాలేజీలో ఇవాళ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. 700 మంది పిల్లలు ఈ కాలేజీలో చదువుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు బాల్య వివాహం హక్కు, బాల్య వివాహ చట్టం గురించి అలాగే బాలలకు ఉన్నటువంటి హక్కుల గురించి కూడా అందరూ చెప్పడం జరిగింది. పిల్లలందరూ కూడా ఈ చట్టం గురించి తెలుసుకొని జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను. జరుగుతున్నాయి కేసు బాల్య వివాహాలు అయితే జరుగుతూ ఉన్నాయి, జరగట్లేదని చెప్పలేము. కానీ జరిగినప్పుడు వాటిని ఖచ్చితంగా కేసు కట్టడం జరుగుతుంది. అలాగే పోలీస్ యంత్రాంగం కూడా పటిష్టంగా పనిచేస్తుంది. డీసీపీయూ వాళ్ళు కానీ, సిడబ్ల్యూసీ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా నిరంతరంగా వీటి కొరకు పనిచేస్తున్నారు. ఇంకా మనం పకడ్బందీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. పూర్తిగా బాల్య వివాహాలు జరగని రాష్ట్రంగా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాల్య వివాహ మీరే అనాలి గట్టిగా. ఒకసారి తెలంగాణ రాష్ట్రం మొత్తం వినపడాలి. బంద్ కరో బంద్ కరో బాల్ విహార్, బంద్ కరో బంద్ కరో బంద్ కరో బాల్ విహార్, బంద్ కరో. స్టాప్ స్టాప్ చేయండి, స్టాప్ స్టాప్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే సార్ ఇటు చూడండి. జాగ్రత్తగా ఉండాలి. చట్టాలన్నీ వాళ్ళకి ఫేవర్గా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా నేను భరోసా సెంటర్ విజిట్ చేసినప్పుడు అక్కడ పోక్సో కేసెస్ నమోదైతాయి. 85% కేసులన్నీ కూడా ఎలోప్మెంట్ కేసెస్, అంటే లేచిపోయిన తర్వాత కాదా ఇది కాదా అని మనం ఏం చేస్తాం, లేచిపోయి ఓ అనేసి వెళ్ళిపోతాం. తర్వాత ఏమవుతుంది, ఏమీ అవ్వదు. అమ్మాయి కేసు పెట్టింది అనుకోండి, అమ్మాయికి 25,000 50,000 మళ్ళీ డబ్బులు ఇస్తారు. 18 సంవత్సరాల అమ్మాయిలను ఎటువంటి పరిస్థితుల్లో ముట్టుకోవు. వాళ్ళని ఏమీ అన్నారు. మన అమ్మలు మన చెల్లెల్ని మనం ఎంత గౌరవంగా చూసుకుంటామో మనం అన్నీ చేసుకోవచ్చు. కానీ అంతకు మించి వెళ్ళగలరు. డెఫినెట్గా మీరు మీ జీవితంలో మీరు స్థిరపడే వరకు, ఫైనాన్షియల్గా స్థిరపడే వరకు, డెఫినెట్గా మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని